యావత్ తెలుగు ప్రజలకు, యావత్ భారతీయ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలకు అన్ని వేళలా ఈ పవిత్ర క్షేత్రం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్న, అందరికీ మంచి జరగాలన్న ఒక ప్రగాఢ కాంక్ష ఈ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు రేవంత్ రెడ్డి గారు దంపతీయుక్తంగా పాల్గొని ఈ సంప్రోక్షణ పవిత్రోత్సవంలో, మహా కుంభాభిషేకంలో, సుదర్శన చక్ర ఆవిష్కరణలో ఆశీస్సులు అందుకున్నారు అర్చక స్వాముల చేత, వేదమూర్తుల చేత. అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వారి వారి హోదాల్లో ప్రజాసేవలో అంకితమైన వారు, ఉన్నత అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి, అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులు అందాలని మనస, శిరస, వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీయర్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని సభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆలయం వైపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ ధర్మోదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, సీఎం దంపతులకు, మరి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, అలాగే వివిధ హోదాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఆనరబుల్ సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరి దేవస్థానం ఏ భాస్కర్ రావు గారి పక్షాన, వారి అధికారులు, సిబ్బంది అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరికీ అన్ని వేళల ఆశీస్సులు అందిస్తూనే ఉండాలని ఈ పవిత్ర క్షేత్రం నుంచి, మరి ఈ రోజు నుంచి అటు ఓరుగల్లు, ఇటు భాగ్యనగరాన్ని కలగలిపి తిరుగుతున్న వేలాది మంది భక్తులకు, ప్రయాణికులకు ఇదిగో ఈ యాదగిరి గుట్ట నుంచి, ఈ పవిత్ర యాదాద్రి క్షేత్రం నుంచి ఈ బంగారు కాంతులు అక్కడి దాకా ప్రతిఫలిస్తాయి. బస్సుల్లో, రైళ్లలో, వివిధ వాహనాల్లో వెళ్ళేవారు